బాగుంది, నెంబర్ 1గా బాగుంది. రేపు కలుద్దాం. చాలా ఉన్నాయి పొలలో, అక్కడ చాలా ఉన్నాయి. చాలు చాలు. మనం ఇవాళ బొంగులో చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. మనం బయట రీల్స్లో కానీ లేకపోతే అరకు అటు సైడ్ వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం. బొంగులో బిర్యానీ చాలా ఫేమస్ కదా. అయితే మనం నిన్న మన దగ్గర ఉన్న టౌన్కి వెళ్ళి బొంగులు తెచ్చుకున్నాం. ఒక్కోటి ఇంత పొడుగుంది, మీరు చూడొచ్చు. అయితే మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం, కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం, దానికి కావాల్సిన సామాన్ అన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి పొలాల్లోకి వచ్చాం సరదాగా. చెట్ల కింద మొత్తం సెట్టింగ్ వేసి డోజర్ బండితో సాధారణ చేసి కొంచెం నీట్గా భారీ ఎత్తున హంగామా చేయబోతున్నాం. ఇప్పుడు ఎలా ఉండిద్దో ట్రై చేయాలి. ఇంతవరకు కూడా ఇప్పుడు తినలేదు, మనం అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి. మనం ఇప్పుడు ట్రై చేసుకొని ఎలా వచ్చిందో చూద్దాం. మనం ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసి ఒక అరగంట నానబెడదాం. మనం ఇప్పుడు మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. కారం వేద్దాం, కిందకి పెట్టి చాలు. కారం వేసాం, ఉప్పు చాలా. అయ్యి రైస్ కూడా ఉంది, వేయరా సరిపోద్ది. మనం ఇందులోకి మామూలుగా చికెన్లో వాడుకునేవి అన్నీ తెచ్చాం. బిర్యానీ దినుసులు అవన్నీ కామన్గా వాడుతూ ఉంటాం కదా. బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ తీసుకొని వచ్చాం. మొత్తం కలిపి ఇప్పుడు మ్యారినేషన్ చేసి ఒక అరగంట పక్కన పెట్టి బొంగులు కడుక్కొని రెడీ చేసుకుందాం. పొయ్యి అవన్నీ రెడీ చేసుకునేసరికి బొంగులు అవన్నీ మొత్తం శుభ్రం చేసుకొని ఆ లోపు చికెన్ మ్యారినేషన్ అయిపోద్ది. పొయ్యి మీద పెట్టేసి చేద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి కారం ఉప్పు వేసి కలిపాం కదా. నెక్స్ట్ బిర్యానీ మసాలా అయిపోతున్నాం. 2 ప్యాకెట్లు కలిపేసుకో. కొంచెం లైట్గా పసుపు, వేస్ట్ కావాలి. మనం పొలాల్లోకి వచ్చాం కాబట్టి ప్యాకెట్లు పొలాల్లో వేస్తే రేపు పొలం వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం కవర్లో వేసి బయటపడేయడానికి మొత్తం వేస్ట్ కవర్ వేస్తాం. కవర్ రేట్ ఎరిగిపోయింది చూడు. చికెన్ ఏందని చూడొద్దు, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆ బిర్యానీ సరిపోదు కాబట్టి సపరేట్ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఈ చికెన్ కూడా తీసుకొచ్చాం. అది సపరేట్, మళ్ళీ ఇప్పుడు చేసేటప్పుడే సపరేట్. మనం ఇప్పుడు బిర్యానీ మసాలా, కారం, ఉప్పు వేసాం కదా. నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం జింజర్ పేస్ట్, అల్లం జింజర్ గార్లిక్, అల్లం బెల్లం పేస్ట్. ఇవి ఇంట్లో నూరుకుంటే బాగుంటుంది. మనకి చిన్న రోళ్ళు లేవని చెప్పేసి ప్యాకెట్లు కొనుక్కొని రావాల్సి వస్తుంది. 2 కలిపి అబ్బాయి తెలియదులే. పులి ట్రైనింగ్ ఇస్తున్నాడు మొత్తానికి, కూర్చొని కదలకుండా. చాలే, ఎక్కువ అల్లం పేస్ట్. ఈ 2 ప్యాకెట్లే సాపుదాం, కేజీన్నర కదా. సరిపోదు, ఇది 1 ప్యాకెట్ చాలు. 5 వేద్దాం. 5 ఎంత ఉంది దానిలో? ఇంకొకటి సరిపోయింది. ఇది ఒకటే వేసింది అంతే. 4 వేస్తున్నాం. కాకపోతే అట్ట పట్టు ఏమన్నా చుట్టూ చూడలేదా? పచ్చి మొక్కలు గరం మసాలా, కళ్ళబడి మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకున్నాం. కొంచెం ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, కొరియాలో తయారైంది కొరియాండర్ పౌడర్.
లెగ్ పీస్. వీడియోల కోసం 2 రోజులు లేట్ అయిందని చెప్పేసి టొమాటో గోపి తెగ ఫీల్ అయ్యి రోజు ఫోన్లు చేస్తున్నాడు. ఈ వీడియో టొమాటో గోపికి డెడికేట్ చేస్తున్నాం. వీడియోలో కానీ టొమాటో గోపి మిస్ అయిపోయాడు. అక్కడెక్కడో డబ్బాలు టేస్ట్ చేయడం సరిపోతుంది వాడికి. మనం చికెన్ మసాలా 3 ప్యాకెట్లు వేస్తున్నాం. ఇవన్నీ హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుండేవి, మనకి టైం లేక ఓ పక్క పనులు ఇవి చూసుకోలేక ప్యాకెట్లు తీసుకొని రావాల్సి వస్తుంది. పోయినసారి కొబ్బరి బొండాలో చికెన్ చేసినప్పుడు కొబ్బరి బొండాలో లైట్గా ఉడకలేదు. ఈసారి అలా మిస్టేక్ కాకుండా మొత్తం జాగ్రత్తగా వేసి ట్రై చేద్దాం. చాలా ఇంకా సన్న ముక్కలు చాపింగ్ లెక్క. కందనకాయ ఇట్లా మనకి చికెన్లో గుండెకాయ ముక్కలు వేయలేదు. కందనకాయ కెమెరా మ్యాన్ది. గుండెకాయ ముక్కలు మిస్ అయిపోయినాయి. పులి ఆకలి వేసి ఉడక ముందే గుండెకాయ ముక్కలు తినేసాడు. టొమాటో గోపి లేకపోయే ఒక పులికి బాగా కుదిరింది బిర్యానీలో కాబట్టి బిర్యానీ తిని. సాంబార్ అయితే సాంబార్ దినుసులు. మనం మసాలాలన్నీ మిక్స్ చేసి రెడీ చేసాం కదా. మనం ఇప్పుడు పెరుగు వేసి మ్యారినేషన్ చేస్తే పెరుగుతో కొంచెం ముక్కకు బాగా పట్టిద్ది మసాలా. ఈలోపు మనం కొత్తిమీర, ఆనియన్స్, రైస్ ఇవన్నీ నానబెట్టేసుకొని అవి కట్ చేసేసుకుంటే రైస్తో పాటు అవి కూడా కలిపేసి దీనిలో మ్యారినేషన్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేసి ఈలోపు బొంగులు కడుక్కుందాం మనం. ఒక 1/2 కిలో వేసాం మనం పెరుగు కేజీన్నరకి. ఏం మూతలరా? కారం కొంచెం పడుతుంది అనుకుంటా. ఈలోపు మన వాళ్ళు ఒకళ్ళు కట్ చేస్తున్నారు, ఒకళ్ళు మ్యారినేషన్ చేస్తున్నారు. మనం రైస్ నానబెడదాం కడుక్కొని నీట్గా. కష్టం అయితే మన బొంగు బిర్యానీకి కేజీ బాస్మతి రైస్ తీసుకొని వచ్చాం. ఇవి ఒక 1/2 గంట నానబెడదాం, ఎందుకంటే నానబెడితే కొంచెం మెతకిచ్చి తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి. కెమెరామెన్ ఎండకి ఇబ్బంది పడుతున్నాను, కూలింగ్ వాటర్తో కడుగుతున్నాం రైస్. నార్మల్గా బాస్మతి రైస్ మనం నానబెట్టుకున్నాం. కేజీ తీసుకొని వచ్చి కడుక్కొని నీట్గా వాటర్ పోసి నానబెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కట్ చేసింది ఆల్రెడీ. కొంచెం పచ్చిమిరకాయలు కోసి రైస్ కొంచెం నానిన తర్వాత దీనిలో వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసి ఇంకొక అరగంట పెడదాం. ఈలో బొంగులు కడుకుందాం. బొంగులు ఆడ కడుగుతాం పోయి ఇంకా నీళ్ళు బొంగుల్లో పోతే ఉన్నాయి కదా పోతే మంచి సరిపో మరి. ఇక తెచ్చుకోవచ్చులే కానీ.
ఇంకా మనోడు ఉల్లిపాయ కట్ చేస్తున్నాడు. కష్టపడుతున్నాడు. నువ్వు కష్టపడుతున్నావు కదా, అందుకే చూడలేక. దీనిలోకి బిర్యానీ రైస్, పుదీనా ఇవన్నీ వేసి మిక్స్ చేద్దాం. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. వేసినా మొత్తం తోటలోది పులి తోటలో పుదీనా చాలా ఫ్రెష్ ఉంది. ఈ పుదీనాను వాడు కష్టపడి ఒంగోలేక కూర్చోలేక చాలా కష్టపడి కోసిండు. కొత్తిమీర ఎక్కడదే? పీర్ సాహిబ్ కోట్లో కొత్తిమీర. పులి తోటలో పుదీనా, పీర్ సాహిబ్ కోట్లో కొత్తిమీర. నిమ్మకాయ కూడా వాడు వద్దాం. సురేష్ బాబాయ్ తోటలో నిమ్మకాయ. షెడ్లో స్కాము. మన వాళ్ళు ఎక్కడికక్కడ దొరికినాయని స్కామ్ చేసుకుని వచ్చారు. సురేష్ బాబాయ్ సాయంత్రం చూస్తే బిత్తరపోతాడు చెట్టు నిమ్మకాయలు అయ్యని. ఇప్పుడు ఉంది ఎండాకాలం సలవక శర్బత్. జనాలు గొల్ల చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అబ్బో పుండుకు తగిలింది నిమ్మకాయ, మండుతుందో. ఉల్లిపాయలు ఎప్పుడైనా స్లైస్కి కోసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి చాపింగ్ కంటే కూడా, అందుకని మనం స్లైస్కి కోసాం. మిర్చి కూడా వేద్దాం. ఈ 2 మిర్చి సరిపోతాయి, ఆల్రెడీ కారం వేసింది కదా. కారం వేసిన మిర్చి వేయి మరి అయితే. బొంగు బిర్యానీకి చికెన్ ఎక్కువ, రైస్ తక్కువ ఉండిద్ది, అందుకని మనం కేజీన్నర చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాం. మనమైతే ఫస్ట్ టైం అసలు ఎలా వచ్చిందో చూద్దాం. వాడు అదిగో వచ్చిండు. బిర్యానీ సేపు అవుతాడు, ఇది గాలిలో పోయి అవుతాడు. సూపర్ వీరు బండి మాటికి గాలిలోనే. బాగా మిక్స్ అయిపోయింది. బొంగాడు ఎందాక కారం లేకుండా పడింది, తీసుకొని వస్తుంది పోయి. ఆయిల్ అయితే ఆయిల్ ఇటీరా కొంచెం. వేయలేదు రే పలావ్ దినుసులు. ఆయిల్ లాస్ట్లో వేస్తున్నాం, బాగా మిక్స్ అయిద్ది అని చెప్పేసి వేద్దాం. సరిపోద్ది కూరకి. 4 బిర్యానీ ఆకులు. ఎందుకు సాలదా? సరిపోదు. కూరకి ఎంత వేస్తాం ఇందులోనే బిర్యానీ దినుసులు కూడా వేసి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు ఒక అరగంట పెడదాం. అలాగా మనం బొంగులు కూడా క్లీన్ చేసుకున్నాం కదా, ఈలోపు పొయ్యిలు అవన్నీ సిద్ధం చేద్దాం. ఆయిల్ వేసేలోపు సరిపోద్ది, ఎక్కువ ఎందుకు, ఆల్రెడీ చికెన్లో ఊరిద్ది. రాట్లా మధ్యలో ఏందిరా నవ్వుతూ, మధ్యలో రాట్లా. సుకుందా పగిలిందా? టాటర్ ఎక్కింది ఎట్టుంది. ఇదిగో కొయ్యి, ఇదిగో చాకు. కొయ్యటం ఎందుకు ఏడుదాకా ఆకు పెట్టేద్దాం. ఆడదాకా చాలా ఆకు పట్టిందిరా. కదిలిస్తే చీలిపోద్ది. చీలిపోదు. నిన్నాడు కోసిందిగా ఆ బండిలో కొడవలుగా చాకు పెట్టాను కొయ్యి, ఏం కాదు. ముందు వేసాం బొంగులో సరిపోద్దా మిగలగా. మిగిలితే ఏమో బొంగులు ఆపుకోవడమే.
బొంగులు ఆపుకుంటే షాజీరా యాలుక్కాయ్. వీడియో ఇప్పుడు అదొక వీడియో ఇది ఒక వీడియోనా? రెండు సపరేటే కాదు. దీంట్లో వేసి రాబెట్టుకోవచ్చు. యాలకాయ పడిందిరా. ఏమైంది? మనం దీనిలో ఇప్పుడు షాజీరా యాలుక్కాయ్ జాజికాయ అన్నీ వేసాం. బిర్యానీ దినుసులన్నీ, బిర్యానీ మసాలా కూడా వేసాం. మొత్తం మ్యారినేషన్ చేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తే ఈలోపు మనం పొయ్యిలు సిద్ధం చేసుకుందాం. మనం ఇప్పుడే థమ్స్అప్ దాగి పొయ్యిలో కట్టలు ఎదగడానికి కట్టెల కోసం పోతున్నాం. ఇంకా ఆడ అరటి చెట్లు ఉన్నాయి, పైన అరిటాకులు పెట్టడానికి కూడా అరిటాకులు తీసుకోవడానికి వెళ్తున్నాం ఇటుబడి. తేజ బాగా యువతలు ఆడాడు ఒక కర్ర ఉన్నాయి చూడు. అయ్యా బాగా ఎండిపోయి ఉన్నాయి. పోయి చిన్నది సరిపోదు. ఇదిగో ఇగోరా కర్రలు. కర్రలు తీసుకొని పోండి ఇంకా. పోదాం తీసుకొని. అరే పోయారు అరటి చెట్లు కాడికి. తీసులే. అరే ఇగో తీ పిచ్చి కట్టలు బాగానే మండుతాయి. తిరగదు అది కూడా. ఆ కర్రది అది ఏ బా ఏం కాదు, మడత 2-3 సార్లు దొరుకుతారు వాడు. ఒరే చేపలు ఉన్నాయి రే బాయిలో. అయ్యో గిలక్ గిలక్ అంట. గాలం వేయడం లేదుగా. ఏదో కర్రకి ఏదో పెట్టి వన్నే అంటుండు. ఊట బాగానే ఉంటుంది అటు పక్కన చెరువు ఉంది కదా. పోయి పెడదాం. మనమైతే ఇప్పుడే పొయ్యి సెట్ చేసుకున్నాం, కర్రలు వేసి పెడదాం. ఈలోపు మనం చికెన్ బొంగుల్లో పెట్టాలి కదా. బొంగులు నానబెట్టాం చెరువులో, అవి తీసుకొచ్చి చికెన్ దానిలో పెట్టేసి మంట వేసుకుందాం. బొంగులు తీసుకొని రావాలి ఇప్పుడు. అలా ఇక ఆడ సన్న పొలాలు ఉన్నాయి. ఏం చేశారు మీరు మహేష్? ఏయ్ సన్న పొలంలో ముళ్ళు ఉన్నాయా? బీచ్కి వెళ్ళొచ్చాడు దిగ్గాయ్. మహేష్ గారు ఇంటికి పులి దాళ్ళే మండించిన తర్వాత అది వాడు బొంగులకు పోయినట్టు చూడ్రి వినయగాడు. ఎందుకు అవి మ్యాండేటరీ ఏం కాదు, అంటే మాడకుండా ఉంటాయని అట్లా పెట్టమన్నారు అంతే. మనమైతే ఇప్పుడు బొంగులోకి చికెన్ పెట్టుకుంటున్నాం. ఒక గ్లాసు చికెన్ వేస్తే ఒక గ్లాసు వాటర్ పోద్దాం ఎసురు ప్రకారం. ఈ రై కింద పడుతుంది కదా. ఏం కాదు, దీంట్లో పెట్టరా. ఇస్తారా వాడు పెట్టి కింద పెట్టు. ఇస్తారా వాడు పెట్టరా. మొక్కలు మరీ లావి తర్వాత మళ్ళీ లాస్ట్ లో కాదు, స్టెప్పులుగా కొయ్యటమే. చిన్నగా కొట్టాలా, అక్క నరికింది వద్దనుకోతాలా. చిన్న కొట్టమని ఆల్రెడీ చెప్పి వచ్చేవాడికి, అయినా కానీ పులి గుర్తు పెట్టుకో. రైస్ దానికే పోతుంది. చికెన్ తక్కువ ఉంటుంది ఇట్లా. అవి మామూలుగా అమ్ముకునే వాళ్ళు అయితే అట్లా చేస్తారు. నువ్వు అంతలో అది కట్ చేయరు, అంతలో ఎమ్మటి అది పెట్టుకోవచ్చు. ఇది వేద్దాం కానీ కట్ చేయ నువ్వు. అది కాదు బా, ఇది అరిటాకులు. అరిటాకులు మడత పెట్టాలా కోసి ఇట్లా ఉండలెక్క.
అన్నీ మొక్కలు అవుతున్నాయి నా చేతికి. చాలా ఉన్నాయి కేజీన్నర కదా అంటే. రైస్ దానికి అతుక్కొనే బాగుంది చాలా. రైస్ కేజీన్నరా? కేజీ నేను పైనుంచి రావుతాను. నిండిందారా? ఇవైతే సరిపోతుంది. నిండింది అప్పుడే. ఎంత పడుతుంది? అది సైజ్ పట్టదట్టుందిగా. ఎవరు చెప్పినట్టు కేజీన్నర పట్టిస్తాడు ఒక బొంగులు వాడు చెప్తుంది చూడు కేజీన్నర పట్టిస్తానేసరికి ఆశ్చర్యపోయింది నేను కూడా. తగులుకొని రైస్ కొద్దిగా అందులో మధ్యలో వేయాలి. మధ్యలో కాదు కడుగుదామా? వాటర్ ఎక్కువైపోయాం. వాటర్ ఎక్కువ కావు అసలు ఆడపోసాను వాటర్. వాటర్ ఎక్కువైతే 3 గ్లాసులు 2.5. నేను సగం కూడా తీయట్లా గ్లాస్కి, అందుకే అట్టు ఉడికిద్ది. ఉడికిద్ది అంటున్నారు కదా, చూద్దాం. మడత పెట్టరా ఇట్టా? కడిగే పని లేదా? ఫ్రెష్ అంటావా నేచర్ నుంచి? కడుగు కడుగు వాటర్ ఉండాలి. లేకపోతే అట్ట మంట పడుతుంది అసలు. కొత్తిమీర పని లేని అంటే దాంట్లో పెడతాం. చిన్నది కాదు చిన్నదంటే ఎన్నో ఉన్నాయి, అయ్యే ఉంది. పొద్దున్న 9:30 పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వాడాక పనికిరావా? ఏంటి బొంగుల మళ్ళీ పొయ్యిలు వేసుకున్నావు. ఇంకా తగలబెట్టుకోవడమే. అదే పొయ్యిలో పనికి వస్తాయి. ఇదిగో పట్టుకోరా. నీళ్ళు పైపు నీళ్ళు ఇంకా లాస్ట్లో పోద్దాం కొద్దిగా. కొద్దిగా ఎందుకు నీళ్ళు పోతే ఎటని పోద్ది. ఇదిగో రాయడా, ఇదిగో రైస్ వేసే ఇది బాగా వచ్చింది. వచ్చిందా దాంట్లో వాటర్. అదే ఈ వాటర్ ఎక్కువ పోసారు. మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు కొట్టిండు. మంట బాగుంది నువ్వు. మళ్ళీ అవరే నీళ్ళు వస్తున్నాయి బయటికి. వస్తాయి మరి. పక్కకి ఎత్తి పెట్టురా. హైట్ పెట్టండి, ఇంకా హైట్ ఏర్పాటు చేయండి. ఒక పక్క ఏం కావాలి హైట్ కొద్దిగా పోతాయి అన్న. దాంట్లో బదులు సో ఉంది, సో తొట్టింది. నీళ్ళు కొంచెం బాగుంది. ఏం కాదు అయ్యపోతాయి. అటు ఎత్తుకుండాలి. పెట్టాను ఇట్లా క్రాస్ ఎత్తుండాల. త్వరలో పెట్టు మామూలు త్వరలో పెట్టు. దింపన్నా అట్టే ఉండాలిరా. ఇంకా అట్టున్నాయి పావులే నీళ్ళు, అట్టున్నాయి. ఉండాల. ఏది ఇంకోటి ఇది, అది కూడా దాని మీద పెట్టు. ఇంకో రాయి పెట్టు. ఇంకో రాయి చూసి ఏడాడ ఉన్నాయి. అది చిన్న రాయి తీసుకురా, తిప్పుకోవాలా, తగులుకోవాలి. మరి మంట గట్టిగా వేయాలి. పుట్టిల మీద పడుతుంది మరి. లేకపోతే ముట్టి కెమెరా ముందు ఇదన్నీ పెట్టాలి. అరకేజీ కాదు, పట్టింది బాగానే పట్టింది. నల్లయి అయితే తొందరగా ముందు చెట్లు అది కూడా కొట్టురా, ఒక దెబ్బ కొట్టలేతే. ముళ్ళుంటాయి చెట్లు వేసుకో. కింద కింద నువ్వు ఆల్రెడీ చాలా మంటావు.
ఈ మధ్యలో పెట్టు. ఎడైరా దీని మీద అట్లా ఏం కాదు. దానిలో వేయరా లేకపోతే మంటలో డైరెక్ట్ అటుపక్క కూడా ఇంకో రాయి పెట్టి లేకపోతే జారకుండా తర్వాత తెప్పాలంటే తిప్పడానికి తాతగుడ్డ కావాలా కొట్టుకర్రా ఏదో ఉంది చెప్తానికి. హలో వస్తుండ్రు సెగ బయటికి, సెగ వస్తుంది దమ్ము బయటికి. బోగు గాలిద్ది, పాత గుడ్డ కావాలా, గుడ్డ తడుపుకొని. వాటర్ బయటకు రాకుండా పెట్టుకోవాలి. వస్తాయి వాటర్. అయింది అది. దమ్ము బయటకు వస్తుంది. తిప్పండి వాటిని. ఏం ఎప్పుడే కాదు చెకొత్తున్నా ఉన్నావు, నీకేం తెలుసు? మీరు రా చేపెట్టు, ఇది దింది. అవును అదిగో మాడిన వాటిని తిప్పమంటున్నా. అరే పాత గుడ్డ ఉంది చూడరా బండ్లో. ఇది కూడా దీన్ని సరిగ్గా తిప్పి చూడరా. ఎంత అయింది టైం? అది సరిపోదు. ఆరు అయిపోయింది ఇక. మనం మొత్తం 6 సెట్ చేసాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకటి లేట్గా వచ్చింది. ఒక గంటన్నర అయితే ఎలా వచ్చిందో చూద్దాం. చెక్కలు అయితే బయట నీరు వచ్చి మొత్తం దమ్ము వస్తుంది. చూడాలి అసలు ఎలా అయిద్దో. బండి లోపల పోయింది. ఈ బొమ్మ అడ్డు ఉంది. పైన ఒక లేయర్ కాలిద్ది. కాలు బాగా వదిలే, ముందుకెళ్ళి. వినయ్ అని చెప్పు. వాళ్ళు ఎవరు ఫోన్ చేసిన పెన్డ్రైవ్ ఊరి చూడు ఎట్లా వస్తుంది లోపల. బొంగ ఒకటి ఇరిగింది ఇప్పుడే. ప్లేట్ కాలిపోతుంది. ప్లేట్ కాలుతుంది, అన్నీ కాలుతున్నాయి. బొంగ ఒకటి ఇరిగింది. మనం బిట్ట ఒక అరగంట అవుతుంది బొంగులు. దీనిలో అసలు చికెన్ ఉడికిందో లేదు చూడాలి. మొత్తం ఏందో బొంగ ఇరిగిపోయింది. మనం ఒకటి ముక్క ఇరిగిందని చెప్పేసి తీసాం. పీసులు అయితే బాగానే ఉడికాయి కానీ రైస్ ఉడకలేదు సరిగా. ఇప్పుడు దీని మీద ఇది ఇంకా 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉడికింది. ఇంకా ఉన్నాయి పొయ్యి మీద, తీయాలి. అసలు ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. అది కొంచెం లావుద్ది అప్పుడు చూద్దాం. పైన ఈ బొగ్గంతా దూడ్చేసుకొని రైస్ ఉడకలా ఇందాక దానిలో. ఇదైతే ఆవిరి గట్టిగానే వచ్చింది. మరి పెట్టరా కొట్టరా కింద కొట్టి కొట్ట ఏం రాకుండా
బెజ్జ పడుతుంది. చూద్దాం. కొద్దిగా ఎసురు పోసి చూద్దాం తీసి మళ్ళీ అదేమైంది, మనం ఫస్ట్ టైం కదా అంతా వస్తుంది. అరగదు ముందు మీకు ఎందుకు అరగరు భారం. మొక్కలు పెద్ద అయినాయిలే. అరే అది చేయి తీరా నువ్వు పడేదానికి సన్నగానే ఉంటాయి. రైస్ ఉడికిందా? ఇది కొద్దిగా ఉడికినట్టుంది కదా రైస్. అవి ఉడుకుతాయి, మగ్గితే ఉడుకుతాయి అడుగుతుంది. మగ్గాలి కొద్దిగా. మొక్కలు అయితే ఉడికినాయి. ఈ పర్ఫెక్ట్ అసలు. రైస్ కూడా ఇంకొద్దిగా పోయాల్సింది. వాటర్ గ్లాస్ వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో. ఎట్టుంటాయి అవి? అరే కింద కావాల్సిన బాగుందండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. అయిందిగా తర్వాత అర్థం వచ్చి బొంగు బాగానే ఉన్నాయి కానీ కాస్త వేరే బొంగులు కావాలి. బొంగులు లావువి కావాలా? అంత పొడి కూడా పని అదే పొడుగు ఉండకుండా లావు ఉండాలి. లావు ఉండాలి. మొక్క ఉడికింది. వాటర్ బయటికి రాకూడదు. తిప్పడానికి కర్ర తిప్పాలి చుట్టూరు. రౌండ్ షేప్ దిగా చెప్పండి నైట్ ఎట్లా ఉంది? నాకు యూట్యూబ్లో పెట్టేది పెట్టేది చూపిస్తారు. మొక్క అయితే బాగానే ఉడికింది. మొక్క బాగానే ఉడికింది. టేస్ట్ కూడా బాగుంది. మసాలా పట్టిందా? మసాలా ఎందుకు పడుతుంది కాకపోతే అన్నంలో సరిపోయింది. మంట ఏం లేదు. పొడి రాలకుండా ఉంటుంది. రైస్ కిందకి వచ్చింది. పొట్లో చుట్టూ మొత్తం అది కింద కొట్టినా రాలకుండా ఉంటుంది. చూడు అడుగున పెద్ద మంట తగిలింది, సన్న మంట మీద తగిలింది, బాగానే ఉడికింది. ఇది ఆల్రెడీ అతక్కపోయింది. అడుగునా ఇది అతక్కపోయింది. ఇది రాదులే. రాతయ్య వీడియోలో పడిద్దే. మొక్కలు బాగానే ఉన్నాయి. ఇటు నుంచాను రా. ఇటు నుంచి ఆడంది చాకు అంత పడ్డది. లోపలికి పోయింది ఆల్రెడీ. కిందకంటే మొక్కలే పెద్ద మొక్కలే మిస్టేక్. వాడు అప్పుడు కొట్టేటప్పుడే నేను చూసా. వాడు బెర్ర మొక్కలు కొట్టి అది అయిపోయింది. నుంచి అటు కనపడాలి. మనం ఇది తీసాం ఫస్ట్ ఒక బొంగు, అవి తీరా ఇంకా. అరే అది మంట మండుతుంది ఆపురా. మొక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది కానీ రైస్ ఇంకొంచెం ఉడకాలి. మనం మిస్టేక్ ఏం చేసామంటే మంట ఒక్కసారిగా పెచ్చి పెట్టేసరికి రైస్ కొంచెం ఉడకలేదు బాగా. మొక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది, మసాలా కూడా బాగా పట్టింది, టేస్ట్ మాత్రం భలే ఉంది మొక్క మట్టికి. రైస్ ఇంకొంచెం ఉడకాలి. దీన్ని వేరే గిన్నెలు అన్న వేసి ఉడికిద్దాం. దీన్ని వేరే గిన్నెలో వేసి కొంచెం ఎసురు పోసి ఉడికియాలి. రైస్ వేస్ట్ అయిపోతుంది కదా. చూడొచ్చు రైస్ కొంచెం ఉడికితే ఇంకా బాగుండిద్ది. దానికంటే కొంచెం బెటర్. ఇది ఇరిగిపోయింది మామూలుగా లోపల పొయ్యిలో. ఇది 50% ఉడికింది, ఇదైతే 70% ఉడికింది. అసలు దానిలో చూద్దాం ఎలా ఉన్నాయో. మంట ఒకసారి తగిలేసరికి మొత్తం ఇదైపోయింది. మొక్కల మట్టికి బాగా ఉడికినాయి. మీరు ఇది చూడవచ్చు, బాగా ఉడికింది మొక్క. టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. ఈ పీస్ తిను, భలే ఉంది. ఇంకో ఇకన్నా ఈ ముక్కలు బాగున్నాయి. ఇదిగో ఓకే. ముక్క ఉడకడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. లోపల బోన్లో కూడా చూడొచ్చు మొత్తం ఎలా ఉడికిందో. ముక్క మట్టి పర్ఫెక్ట్ కుక్ అయింది కానీ రైస్ కొంచెం
ఇత్తులుగా ఉంది. దాన్ని ఏదో ఒకటి చేసి మొత్తం మిక్స్ చేసి ఎట్లా ఫైనల్గా చేద్దాం. మొత్తం చేసినాక చూపిస్తాం మీకు. అయితే మనం తప్పు చేసాం, అది నీళ్లు పోసాం అన్న. కొద్దిసేపు నానబెట్టాల్సింది బియ్యం, నానబెట్టాలి. మరి ముక్కలు లోపల ఉంది ముక్క ఒకటి అడ్డం పడే ముక్క, అడ్డం పడే అది కొట్టు పక్క పెట్టి కింద పడ్డట్టు. ఇప్పుడు కొట్టు నీ చేతి కాడు కొట్టు. అయిపోయింది ఎట్టుంది ఏది లైట్ అయిపోయింది ఎట్టుంది. ఇంకో ప్లేట్ కొడదాం, అవి కూడా తీద్దాం మొత్తం. ఇవన్నీ ఈ రెండు కూడా ఉడికామండి. ఇబ్బంది దానికి నీళ్ళు ఎక్కువ పోసింది. నీళ్ళు లెక్క ప్రకారం ఫస్ట్ లో పోసింది అది. నీళ్ళు ఫస్ట్ రెండు లెక్క ప్రకారం పోసి ఉడికినాయి. నీళ్ళు పోసారులే కానీ పోయినాయి. నువ్వు మంచిగా అంటే పొగ వేడుతుంటే దానికి వాళ్ళిద్దరు నీళ్ళు పోయి బొంగులో బిర్యానీకి దమ్ము. ఇదిగో ఇది కూడా ఏంటి లెగ్ పీస్. మరి అది ఎట్లా వచ్చింది లోనికి? ఈ బొంగులు కాదు బాయ్, దమ్ము బిర్యానీ అసలు బొంగులు లేదు. ఇదిగో బొంగులోంచి వచ్చిన ఆ బొంగు ఎంత ఉంటుంది? ఈ బొంగులు అసలు కాదు. ఈ మనకల్లి ఇవి వస్తాయి. అడవి ప్రాంతం వచ్చేలో ఎంత బొంగు ఉంటుంది, ఎంత బొంగు ఉంటుంది. ప్యాట్లో ఉంటాయి. పేటలో ఏదో ఆడ కూడా ఉన్నాయి లేరా. వాడు కొయ్యి తలుచుకోక ఎదవా, వాడు కొయ్యి తలుచుకోక అదిగో కనపడుతుంది కలర్. ఇంకా దమ్ముది దీంట్లో వాటర్. ఇదిగో ఇంకా ఎగరాలి, ఇంకా ఎగరాలి. ఇదిగో జిగటగా ఉంది. ఏది కానీ ఏమన్నా మంట పెట్టివా నువ్వు? ఇదో ఒక దింపు అదిగో అలా అదిగో ఇతర దించు. అదిగో తగిలింది. పట్టుకోమా కాలిద్దిరా. అందుకే ఆరక ముందే వేయాలి. వాడాడు గంట సేపు ఆరపడి ఉంటే ఇగలేదు నిప్పులు ఆరపడి ఉంటే గంటతో లాగా వేడికి నీళ్ళు కూడా లాగే. ఇది అందుకు ఏమైంది? తీసి ఈ ముక్క బాగుంది, తినరా. ముక్కలు బాగున్నాయి. ఒరే నీళ్ళు నిండుకు పోసానా? నీళ్ళు నిండుకు పోతావా? ముక్క టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. పెట్టు అయిపోయిన బొంగులు పెట్టి. ఏమైంది? పెట్టా మొక్క దాది అర్థం. ఏం తెచ్చే పర్లేదు. కరెంట్ వచ్చిందా? ఆరిపోయి ఎవరో బాబాయా? అయిపోయింది రారా. ఏమి లేకపోతే కొద్దిగా గిన్నెలో పోసి మధ్య నిమ్మకాయ ఉందిగా, మజ్జిగ కలుపుదాం. కడిగావా? కూలింగ్ వాటర్ కొన్ని నీళ్ళు పోసి కడిగావా? ఏంటిది? గిన్నె వాళ్ళు చెరువులేదు కదా. కడిగింది. చేతులాగు మళ్ళీ మట్టిపోయి కూడా అవుతున్నారా? మట్టిపోయి కూడా అదే బొద్దులు అయ్యం గట్టని వంటకు అంకితం చేయాలా. ఓ బాండి తేవాలా. అప్పుడు అడగదు ఉడకలేదా? పై ఉడకలేదా? తీరా చాగబెట్టి వచ్చింది కిందకి. అవును, అడుగు దొడకలేదు. పోయిందిరా. నీళ్ళు పైన కదా ఉంది. అది చూడు పైదే ఉడికింది చూడు. పైన ఆవిరి కుడికిద్ది, కింద నుంచి ఆవిరి వస్తుంది కదా. కింద మొత్తం చికెన్ వేసి పైన నీళ్ళు పోసింది కొద్దిగా. ఫస్ట్ది మనం కొలత ప్రకారం పోసింది కదా, అది ఇంకొక 5-10 నిమిషాలు ఉంటే బాగానే అయ్యేది. అది ఎగిరిపోయి 4, 0, 23, 21. ప్రైజ్ ఓకేనారా? ఇది ఓకే లాస్ట్
3 ఉన్నాయి రైస్ రకంగా ఉడికినాయి బాగానే. ఈ లాస్ట్ 3 బాగానే ఉంది. వస్తుంది దూరా ఈ బొంగులు మొత్తం వెనక నుంచి పోగబోతుంది అందుకేమో. అదే మండుతుంది కానీ అది. లాగు రైస్ పక్కకి, రైస్ పక్క లాగురా. కోసేలో మొక్కలు చిన్నగా పడిపోయాయి. రెడ్డి గారు ఏం కుదరాలి కానీ అతను శేషు అయిపోయిందా? బరువు లేదు. శేషు గుడ్ మార్నింగ్ అండి, మాది వేలుపూరు. అది ఏదో బొంగులో చికెన్ బిర్యానీ అన్నారండి, నన్ను పిలిచారు. ఇక్కడ వాస్తవంగా అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను చెవులు. వాళ్ళు ఏదో కుర్రోళ్ళు ఏదో బొంగులో చికెన్ అని బిర్యానీ అని చేశారు, నన్ను పిలిచారు. సూతిగా రమ్మని నన్ను పిలిచారు. వాస్తవంగా 5-6 పెట్టారండి. ఇది 5-6 పెడితే 2 ఫెయిల్ అయినాయి అంటండి. చూడమన్నారు నన్ను కూడా, చూశాను. ఈ వాస్తవంగా అయితే ఉడకలేదు, పీసుల మటుకి నెంబర్ 1 ఉడికినాయండి. ఇది 3వదండి, ఇది 3వది నెంబర్ 1 ఉడికిందండి. పీసు కానీ రైస్ కానీ నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 వండుకోవచ్చు అండి, చేయొచ్చు. ఓకే, నెంబర్ 1 అండి, అది బాగుంది, నెంబర్ 1గా బాగుంది. మనం ఇప్పుడే బొంగులో బిర్యానీ మొత్తం తీసి రెడీ చేసాం కదా, మీరు ఇందాక రివ్యూ చూసారు కదా. ఒక 2 బొంగుల్లో అయితే రైస్ బాగా ఉడికి మొత్తం మెత్తగా ఉంది, ఒక 2 బొంగుల్లో రాలేదు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ బొంగులు కొలత ప్రకారం పోసిన తర్వాత మామూలుగా పోసి చూసాం అసలు ఎలా ఇద్ది అని చెప్పేసి. మనం ఫస్ట్ టైం చేసాం కాబట్టి అలా వచ్చింది. టేస్ట్ అయితే ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలు ఈ టేస్ట్ ఇంతవరకు నేను ఎక్కడ తినలేదు కూడా. మనం ఈ బొంగులో బిర్యానీ తింటాం కూడా ఫస్ట్ టైం. తినన్న అయింది, టేస్ట్ అయితే చాలా బాగుంది, ముక్క బాగా ఉడికింది. రైస్ కూడా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా సూపర్. మసాలా బాగా పట్టింది. ఎక్సలెంట్. ఇదిగో ఇది ఉడికిన రైస్, ఇది ఉడకని రైస్. మీరు డిఫరెన్స్ చూడవచ్చు చాలా ఉందో. ఇది కొంచెం ఒక 70% ఉడికింది, ఇది ఫుల్ ఉడికింది. పొడుపులు ఆడుతుంది. మా వాడికి చాలా బాగా నచ్చింది, లాగిచ్చేస్తున్నాడు. మొక్క అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేసి పెట్టేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. రేపు కలుద్దాం.